తర్వాత పోలీసులు సేఫ్గా కంటెస్టెంట్లు అందరినీ కూడా బయటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వేలాది మంది జనం వచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ టాప్ కార్లో వచ్చాడు. దీనిపైన కేసులు నమోదయ్యాయి. మీకు బెయిల్ వస్తుందని భావిస్తూ ఉన్నారా? ఎవరు మీకు వకాలత్ ఇచ్చారు? ఇప్పుడు మాకు వాళ్ళ ఫాదరు జి సత్యనారాయణ గారు వకాలత్ ఇచ్చిండండి. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ అండ్ వీ హ్యావ్ టు గో టు ద యాంటిసిపేటెడ్ బెయిల్ ఇన్ హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనకు ఆయన రూల్స్ వైలేట్ చేసిండా లేదా అనేది ఒక కంప్లైంట్ బేస్ మీద అయితే ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండా, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండా, ఆయన చేసిండా లేకపోతే ఆయన అంచల్ చేసిండా, ఆయన ఫ్యాన్స్ చేసిండా, ఆయన అపోనెంట్స్ చేసిండా అనేది దాని మీద ఉంటుంది యాక్చువల్గా. సో ఏదున్నా మనం కంప్లైంట్ బేస్ చేసుకునే ఆధారం ఉంటుంది కాబట్టి కంప్లైంట్ కాపీ అండ్ ఎఫ్ఐఆర్ కాపీ కోసము ఇంత దూరం రావడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళ లిమిటేషన్స్ ప్రకారము వాళ్ళ ఫాదర్కి మాత్రమే అదేంటిది యాజ్ పర్ రూల్ ప్రకారము ఫాదర్ సంతకం పెట్టి తీసుకోవాలని చెప్తున్నారు. సరే వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తాము. పోలీసులు మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదా? అంటే ప్రజెంట్ అయితే వాళ్ళ లిమిటేషన్ ప్రకారం అయితే ఇవ్వమని చెప్పారు. బట్ అన్ని ఎఫ్ఐఆర్లు అయితే ఆన్లైన్లో అయితే పొందుపరిచారు. స్టిల్ ఇప్పటికీ ఈ సెకండ్కి కూడా ఈ 779 అండ్ 780 క్రైమ్ నెంబర్స్ అయితే ఇంకా ఆన్లైన్లో పొందుపరచలేదు. ఏమైనా సెక్షన్స్ ఐడియా ఉన్నాయా? ఎట్లాంటి సెక్షన్ పెట్టింది అవన్నీ చెప్పారా? వాళ్ళ సెక్షన్స్ కూడా ఏం చెప్పలేదండి. బయట స్పెక్యులేషన్స్ అండ్ మీడియా పరంగా కూడా వస్తున్నాయి డిఫరెంట్ సెక్షన్స్. కానీ మ్యాక్సిమం దాంట్లో బెయిలబుల్ సెక్షన్సే చూస్తున్నాం, వచ్చే వార్తల్లో వచ్చే సెక్షన్స్ కూడా. ఏం చెప్తా ఉన్నాడు పల్లవి ప్రశాంత్? పోలీసులకు అందుబాటులో లేడు కానీ మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెప్తా ఉన్నాడు ఆయన ఈ నేరం పైన? యాజ్ ఏ కౌన్సిల్గా మాకు డెఫినెట్లీగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆయన అందుబాటులో ఉంటారండి. మా ప్రయత్నాలు మేము చేస్తాం 100%. అవన్నీ ఇంకా బయట మీడియా పరంగా చెప్తే మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. సో ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంది అనేది మాకు కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. మీరు వీడియో చూసిండ్రు కదా, ప్రైమ్ ఆఫీసీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏకంగా డీసీపీ స్థాయి అధికారి వచ్చి ప్రాణాలు పోయేటంత ప్రమాదం ఇక్కడ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. కాబట్టి వెహికల్ని వెంటనే వెనుకకు తీయాలని ఇన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కూడా ఎంత మాత్రం ఆ వెహికల్ ముందుకు పంపలేదు, లేదంటే వెనుకకు తీసుకోలేదు ఆ జనం క్రౌడ్ నుంచి, మాబ్ నుంచి. లేదు, డీసీపీ గారు పల్లవి ప్రశాంత్కి మన వీడియోలు చూస్తున్నాము. ఈ ప్రాణాలు ఇదంతా ఇన్ఫర్మేషన్ వచ్చినాక డెఫినెట్లీ వాళ్ళైతే బ్యాక్ అయ్యిండ్రు. అప్పటి నుంచి కిటికీలు అయితే తెరవలేదు. ఒక కానిస్టేబుల్ అభివాదం చెప్తే ఈయన కూడా రెస్పాండ్ వచ్చింది. అంతవరకే ఉన్నాయి కానీ వీడియోస్. దాని తర్వాత ఏం జరిగిందని మన దృష్టిలో కూడా లేదు. వాళ్ళు కూడా చెప్పట్లేదు యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అని ఎగ్జాక్ట్లీ. స్టోన్ ఫెల్టింగ్ జరిగింది, కొంతమంది పబ్లిక్ దెబ్బలు దాకాయి. వాళ్ళు ఎవరు కూడా ఇండివిజువల్ కంప్లైంట్స్ లేవు. కానీ ఏకంగా ఆర్టీసీ బస్సులు 6 ధ్వంసమయ్యాయి. పంజగుట్ట డీసీపీ వాహనం ధ్వంసమైంది. అదేవిధంగా ఏఆర్ పోలీసులు, రిజర్వ్ పోలీసులు ప్రయాణించేటువంటి బస్సుల పైన కూడా రాళ్ళు పడ్డాయి. దీనికి అంతటికి కారణం పల్లవి ప్రశాంత్ అయ్యాడు అనేది పోలీసుల అభియోగం. ఇప్పుడు కారణము నేను ఒకటే అంటున్నా. ఇప్పుడు సలార్ మూవీ ఉంది, ప్రభాస్. ఈ ప్రభాస్ అదే థియేటర్ల దగ్గర ఇప్పుడు ఆర్టీసీ క్లాసులో 8 థియేటర్లు ఉన్నాయి. అంటే గుంపు కోలాహలం ఉంటుంది. దానిలో ఒకరు కొట్టుకుంటారు, ఫ్యాన్స్లోనే గ్రూప్స్ ఉంటాయి, కొట్టుకుంటారు చేస్తారు. దాని అంతటా తీసుకొని ప్రభాస్ పెట్టుకొని జైల్లో ఎఫ్ఐఆర్ కాపీలు అయితే క్రైమ్లో అయితే ఇన్వాల్వ్ చేయరు కదా. సో ఈ పరిస్థితి కూడా అంతే. అసలు పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్లో లోపలినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ అని అసలు తెలియదు యాక్చువల్గా. సో ఆయనను ముఖ్య కారకుడు చూపించడం అనేది అంత శుభపరిణామం అయితే కాదు. ఒక నిందితుడు, ఎందుకంటే అక్కడ పెద్ద నేరం జరిగింది, ఒకవేళ అన్కంట్రోలబుల్ అయ్యి ఉంటే చాలామందికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. అట్లాంటి వ్యక్తిని యాంటిసిపేటరీ బెయిల్ మీద తీసుకురాకూడదనే అటువంటి ఒక ట్రోల్స్ అయితే నడుస్తాం. ఇప్పుడు నిజంగా ఆయన దేశద్రోహం చేసినా ఇంకేమైనా ద్రోహం చేస్తే మనం అట్లా సపోర్ట్ చేయొద్దు. కానీ ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. మేము కంప్లైంట్ తరపున కానీ ఆ అక్యూజ్ కానీ ఎవరికో అయితే సపోర్ట్ చేయాలి. ఈజ్ అన్ ఇండియన్ అండ్ వీఆర్ అన్ ఇండియన్ అడ్వకేట్స్ కాబట్టి మేము ఎవరికైనా అది మా డిస్క్రిప్షన్ పవర్. ఇప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ ఎట్లా ఇవ్వమని వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్ ఉందో మాకు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు సపోర్ట్ చేయాలి అనేది క్లయింట్కు మాకు ఉన్న పరిమాణం అంతే. మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ పైన కొన్ని సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 143, 148, 290, 353, 427 రెడ్ విత్ 149. అంటే ప్రభుత్వ అధికారుల విధుల్ని అడ్డుకోవడంతో పాటుగా ప్రైవేట్
పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించినటువంటి కేసులు, మాబ్ని ప్రొవోక్ చేశారనేటువంటి కేసులు, మాబ్ని అంటే రెచ్చగొట్టారనేటువంటి కేసులు, రిలీజియస్ సంబంధించిన కూడా ఉన్నాయి. అవి ఇంకా డీటెయిల్ గా మనకు నిజంగా ఎఫ్ఐఆర్ లో ఉంటే మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు. బట్ మీరు చూపించినవి అయితే అవైలబుల్ సెక్షన్స్ యాజ్ పర్ ఐపీసీ. మీకు ఎఫ్ఐఆర్ అందలేదు, సెక్షన్ కూడా తెలియదు అంటున్నారు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీ సమాచారంలో ఉన్న సెక్షన్స్ అయితే అవైలబుల్ ఆఫ్ మాక్సిమం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుందా, ఎందుకంటే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు కాబట్టి? ఎస్, వాళ్ళ ఫాదర్ని అయితే తీసుకురమ్మని చెప్పారు. సో మేము 100% వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ విల్ ఫాలో. we will respect the law and we'll follow the law. స్టూడియో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు కదా, ఆయన ఇంటెన్షన్ ఏమని చెప్తా ఉన్నాడు? మీ క్లయింట్ ఇంటెన్షన్ పల్లవి ప్రశాంత్ ఇంటెన్షన్ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ హీ ఆర్ హిస్ ఫ్యామిలీ డజంట్ నో. స్టూడియోలో ఆయన 100 రోజులు ఉన్నాడు, మొబైల్ లేకుండా, ఒక కమ్యూనికేషన్ అనేది లేదు, ఒక సిగ్నల్ కూడా లేదు, ఒక లెటర్ కూడా లేదు. సో బయట ఇంటిమేషన్కి మేము సడన్గా వచ్చినాం, బయట ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నాకు తెలియదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్యాగులు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇంకా స్టూడియోలో ఉన్నాయి. అవి ఎవరు ఎత్తుకపోయిందో తెలియదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి, మా పర్సనల్ బిలాంగింగ్స్ కూడా స్టూడియోలో ఉన్నాయి, మేము బయటికి వచ్చేలోపే అన్నీ ధ్వంసం చేసిండ్రు, లోపల అన్ని అద్దాలు ఎరగొచ్చినా అని చెప్పిండ్రు. సో వాళ్ళు కూడా బాధలనే ఉన్నారు. యాక్చువల్గా మన నిజాలు కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కానీ కంప్లైంట్ కానీ వస్తే మాత్రమే మనం మాట్లాడుకోవాలి. పోలీస్ ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేయడానికి గల కారణం ఏమంటున్నారు పల్లవి ప్రశాంత్? పోలీస్ ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేయడానికి కారణం ఈ డజంట్ నో ద రీజన్ వాట్ రూల్స్ అండ్ కదా. పోలీసులు చెప్పారు కదా, మాబ్ అంతా జమ అయింది, ఇక్కడ స్టోన్ ఫెల్టింగ్ అవుతుంది, వెళ్ళాలి అని. వెళ్ళిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత రిటర్న్ రావడానికి గల కారణం ఏమని చెప్తాము? రిటర్న్ వచ్చిందో లేదో అయితే మనకి అయితే ఇన్ఫర్మేషన్ లేదండి. వెళ్ళిన సమాచారం అయితే మనము చూస్తున్నాం మీడియాలో. అయితే మీకు ఇంతవరకు డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ టచ్లోకి రాలేదు? వాళ్ళ పేరెంట్స్ అయితే టచ్లో ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ఫోన్లో కూడా టచ్లో ఉన్నారు. నిన్న ఫోన్ మాట్లాడాను. వాళ్ళ పేరెంట్స్ అయితే రెగ్యులర్ టచ్లో ఉన్నారు. ఇది పల్లవి ప్రశాంత్కి ఖచ్చితంగా బెయిల్ ఇప్పించి తీరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ నేరం చేసినప్పటికీ కూడా అతనికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉందని చెప్తా ఉన్నారు. పోలీసులను అయితే ఏ సెక్షన్ నమోదు చేశారు, ఏ కేసులు పెట్టారు, ఏ నేరం కింద పల్లవి ప్రశాంత్ని A1గా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మాబ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో దానికి కారణమైనటువంటి వ్యక్తి, దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి నిందితుడు కావాల్సినటువంటి అవసరం లేదు. దానికి చాలా ఉదాహరణలు కూడా అడ్వకేట్ చెప్తా ఉన్నాడు. సలార్ మూవీ రిలీజింగ్ టైంలో టికెట్ల కోసం గొడవలు జరిగాయి. ఈ గొడవకి ప్రభాస్కి సంబంధం ఉండదు, థియేటర్ యాజమాన్యానికి కూడా సంబంధం ఉండదు. కానీ పోలీసులు వాళ్ళ ఫాదర్కి మాత్రమే రూల్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఇస్తామంటున్నారు. కాబట్టి వకాలత్ ఇచ్చినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ ఫాదర్, ఆయనని పోలీస్ స్టేషన్ పిలిపించిన తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని తరోగా సెక్షన్లన్నీ చూసిన తర్వాత నా క్లయింట్ యొక్క హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్తా ఉన్నారు. పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పటికీ పోలీసులకు అందుబాటులో లేడు. కేసులు ఆయన పైన నమోదైనని తెలిసిన తర్వాత పోలీసులు వేట కొనసాగిస్తున్న తర్వాత ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో ఇంకా వేట అయితే కొనసాగిస్తా ఉన్నాయి. కెమెరామెన్ సుదర్శన్తో రఫీ, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.